తెలంగాణలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున అభ్యర్థులను ప్రతి గ్రామంలో నిలబెడుతున్నట్లు కేపాల్ తెలిపారు. గత పాలకులు సర్పంచ్లను అప్పుల పాల్చేసి వారి ఆత్మహత్యలకు కారణమయ్యారని, తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ సర్పంచ్ల అభ్యర్థులను గెలిపిస్తే ప్రతి గ్రామంలో రోడ్డు, నాణ్యమైన విద్యా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు కేపాల్. ప్రజాశాంతి పార్టీ తరపున ప్రతి గ్రామంలో ఇప్పుడున్న సర్పంచులు లేదా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు లేదా కొత్తగా సర్పంచ్గా పోటీ చేద్దాం, 100 రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ ఓటు మీకు వేసుకునే బాధ్యత మీది. 78 సంవత్సరాలు ఈ 3 పార్టీలు మీరు చూశారు. ఒక్క అవకాశం మీకు నేను ఇస్తున్నాను, మిమ్మల్ని మీరు గెలిపించుకోవడానికి. ప్రజాశాంతి పార్టీ మద్దతుతో మీరు పోటీ చేయండి, గెలండి, అభివృద్ధి చేసుకోండి. పార్టీలకు అతీతంగా ప్రజాశాంతి పార్టీ తరపుని మన అభ్యర్థిని, మీ అభ్యర్థిని మీరు గెలిపించుకోవడమే అంతే. లేదా ఇంకా వాళ్ళు నమ్మారు 78 సంవత్సరాలు, ఇంకో 78 సంవత్సరాలు నమ్ముతారంటే వాళ్ళు ఇచ్చిన కూడుకో గొడ్డుకో ఏదో వాళ్ళు ఇస్తే 1000 రూపాయలకో 2000కో మీ ఓట్లు కానీ వాళ్ళకి వేసారనుకోండి, ఇంకా దరిద్రత మీ గ్రామం నుంచి పోదు.